హలో గైస్, ఇప్పుడైతే మనం పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. నిన్న నైట్ అయితే దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందని చూడడానికి అయితే వచ్చినాం. నైట్ వ్యూలో అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఒక ½ కిలోమీటర్ లైన్ అయితే ఉంది చూడండి. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది, కాకపోతే జనాలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి లైన్లో నిల్చోవాలి దర్శనానికి. అక్కడ చివర్లో కనిపిస్తుందా, ఇగో అదే పూరి జగన్నాథ్ టెంపుల్. సో గైస్, మీరు మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా తీసుకొస్తే ఇక్కడ దారిలోనే ఇట్లా చూడండి చాలా అవుట్లెట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది చూడండి, అక్కడ కనిపిస్తుందా, అది కూడా అదే. ఆ దూరాన ఉన్న చూస్తుందా, అది కూడా అదే. మీకు టెంపుల్ దగ్గర కూడా ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ డబ్బులు ఇచ్చి పెట్టుకునేది బెటర్. టెంపుల్ లోపల కూడా ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ నుంచి అంత దూరం నడిచి అక్కడ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎందుకంటే మనం లైన్లో నిల్చోవాల్సింది ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఇక్కడ నుంచి లైన్లో వెళ్ళాలి కాబట్టి 20 రూపీస్ ఇచ్చేసి బ్యాగ్ ఇక్కడనే పెట్టుకోవడం బెటర్. ఇక్కడ మనం టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే మరో గుడి అయితే ఉంది చూడండి. నిన్న నైట్ వస్తే జనాలు ఎక్కువ లేరు, కానీ ఇప్పుడు చూడండి ఇగో అక్కడి నుంచి లైన్ కట్టాలి. దాదాపు ఒక ½ కిలోమీటర్ కాదు కానీ 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇగో ఇట్లా లైన్ కట్టుతూ ఉండాలి. టెంపుల్ అయితే అక్కడ ఉంది చూడండి. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా లైన్ ఉంటుంది. మేమైతే నిన్న నైట్ అయితే వచ్చినాం, దర్శనం మాత్రం ½ అవర్లో అయిపోయింది. కాకపోతే ఇక్కడ మార్నింగ్ మాత్రం జనాలు ఎక్కువ ఉన్నారు. మార్నింగ్ టైం కదా, అందరు మార్నింగ్ టైమే వస్తారు కాబట్టి ఎక్కువ మంది ఉంటారు. నిన్న మా టైం అయితే బాగుంది, ఎందుకంటే నిన్న ఈవినింగ్ వచ్చినాం కాబట్టి ఒక ½ అవర్లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు చూడండి మంది జనాలు ఎంత ఉన్నారో. ఇప్పుడు ఒక మినిమం 2 అవర్స్ అయితే పడుతుంది. ఈ జనాల్లో మనం దర్శనానికి వెళ్తే 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. చూడండి గాయస్, ఇప్పుడే దర్శనం లైన్ అయితే వదిలిండ్రు. జనాలు అయితే ఎట్లా వస్తున్నారో చూడండి. ఒక్కొక్కరు మొత్తం పరిగెడుతున్నారు. అక్కడ చూడండి, మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు షూస్, అంబ్రెల్లా, బెల్ట్, కెమెరా, ల్యాప్టాప్, మొబైల్, ఏ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉన్నా కానీ అలో అయితే లేదు లోపలికి వెళ్ళడానికి. సో ఫైనల్ గా మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. కృష్ణ కృష్ణ హరే హరే. సో గాయస్, ఈ టెంపుల్ కి అయితే 4 ఎంట్రీలు అయితే ఉంటాయి. అందులో ఇదైతే వన్ ఆఫ్ ద ఎంట్రీ. ఇదైతే మనకు టెంపుల్ నుంచి మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ కాగానే మనకైతే రైట్ సైడ్ లో ఉంటుంది. ఇదైతే ఇక్కడే మనకు మొబైల్ స్టాండ్స్ అయితే ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వాష్రూమ్స్ కానీ మొబైల్స్ కానీ అన్ని ఫ్రీగా మనం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకు ఫ్రీ మొబైల్ స్టాండ్. షూస్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, చెప్పులు కానీ షూస్ కానీ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మీకు రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి ఫ్రీగా, టెంపుల్ దగ్గరే ఉంటాయి ఇవన్నీ. ఇదిగోని చూడండి, ఇక్కడ టెంపుల్ అయితే ఈ సైడ్ టెంపుల్ పక్కన ఇవైతే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. టెంపుల్ చుట్టూ మీకైతే డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో గైస్, మనమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు, మనకైతే ఇటు సైడ్ అయితే ప్రశాంతంగా ఉంది, అటు సైడ్ అయితే జనాలు ఎక్కువ ఉన్నారు. ఓకే గైస్, ఈ టెంపుల్ చరిత్ర షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పడానికి అయితే ట్రై చేస్తా, వినండి. ఈ టెంపుల్ లోపల గర్భగుడిలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలు అయితే ఉంటాయి. అయితే ఈ టెంపుల్ మెయిన్ ప్రత్యేకత వచ్చేసి, ఈ టెంపుల్లో శ్రీకృష్ణుడి గుండె ఇంకా కొట్టుకుంటుందని అయితే ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం మనకు గర్భగుడికును మనం దర్శనం చేసుకునే చోటుకైతే చాలా దూరం అయితే ఉంటుంది. దూరం నుంచే మనం దర్శనం అయితే చేసుకోవాలి, గర్భగుడిలోకి అయితే వెళ్ళనివ్వరు. సో మనకైతే ఆ విషయం అయితే అర్థం కాదు. ఈ టెంపుల్ కి మరో ప్రత్యేకత వచ్చేసి అయితే, ఈ టెంపుల్ గోపురం మీద ఉన్న జెండా అయితే గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతుందని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నారు. గాలి ఏ డైరెక్షన్ లో వీస్తుందో అదే డైరెక్షన్ లో జెండా అయితే ఎగురుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో మాత్రం ఎగరట్లేదు. సో అది కూడా నాకైతే కరెక్ట్ కాదే అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చి తెలుసుకున్న చరిత్ర అయితే. ఈ టెంపుల్ మనకు ఒరిస్సాలోనే ఉంది, అంటే మన ఆంధ్ర బార్డరే. మన హైదరాబాద్ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా మనకు ఒక 1000 కిలోమీటర్స్ వస్తుంది. మీరు ట్రైన్లో వచ్చిన, బస్సులో వచ్చిన ఒక 1 డే జర్నీతో అయితే ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతారు.
వస్తే మాత్రం మీరైతే ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఇక్కడ వైబ్స్ అయితే వేరే ఉంటాయి. మీరు టెంపుల్ సౌత్ సైడ్లో చూస్తే ఒకటో రెండో కనిపించాయి. కాకపోతే ఇప్పుడు చూడండి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే వచ్చినాం. ఇక్కడ పక్క పక్కనే 2 మొబైల్ స్టాండ్లు అయితే ఉన్నాయి. మనకు మొబైల్స్ బ్యాగ్స్ వచ్చేసి అయితే ఇటు సైడ్ అయితే మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు. చాలా రూమ్స్ ఉన్నాయి పెట్టుకోవడానికి. మీకు నడిచే ఓపిక ఉంటే టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి మొబైల్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ముందరికి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఇంకో విషయం, మీరైతే టెంపుల్కి మెయిన్ ద్వారం నుంచి ఎంట్రీ చేసుకొని దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోకండి. టెంపుల్ చుట్టూ అయితే తిరగండి. ఇది చూడండి, ఈ పక్క కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. టెంపుల్ చుట్టూ మీకు 4 ద్వారాలు అయితే ఉంటాయి. సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ కూడా ఉంటుంది. మొత్తం 4 దిక్కులు అయితే ఉంటాయి. మొత్తం 4 దిక్కులు అయితే కవర్ చేసుకోండి. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మనం గమనించినట్లయితే మస్తు ఉంటుంది. నేనైతే లోపల ఒక 1 అవర్ సేపు దాన్నే అబ్జర్వ్ చేసిన. మన టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కూర్చుంటారు కదా, అక్కడ లోపల కూర్చొని అవి అయితే చూడండి మంచి డివోషనల్ వైబ్ అయితే వస్తుంది. చూడండి ఇదే సింహద్వారం, అదిరిపోయింది లోపలైతే. మీరు ఎవరైనా కార్లో వచ్చేది ఉంటే మాత్రం పార్కింగ్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ముందే మీరైతే నేను చెప్పిన పార్కింగ్ అయితే సెర్చ్ చేసుకుని అయితే పెట్టుకోండి గూగుల్లో. మంచిగా కార్ అక్కడ పార్క్ చేసుకొని దర్శనానికి అయితే వచ్చేయండి. మీరు ఎవరైనా టెంపుల్కి వచ్చే వాళ్ళు ఉంటే మార్నింగ్ వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ టెంపుల్ చుట్టూ మొత్తం తిరిగి మీరు దర్శనం చేసుకోవాలంటే హాఫ్ డే అయితే అయిపోతుంది. మళ్ళీ మీకు కోనార్క్ కానీ బీచ్ కానీ అదేమైనా ప్లాన్ ఉంటే మాత్రం బిస్కెట్ అయిపోద్ది. అందుకని చెప్పి మార్నింగ్ రండి, ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ దర్శనం అన్నీ అయిపోతుంది. దాని తర్వాత మీరు బీచ్ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే కోనార్క్ సూర్య టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. అవి 2 ప్లేసెస్ ఇక్కడికి దగ్గరలోనే అయితే ఉంటాయి. సో వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేసుకోండి. టెంపుల్స్ టైమింగ్స్ చెప్తాను వినండి. మార్నింగ్ అయితే 5 o'clock నుంచి అనుకుంటా ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ అయితే నైట్ మాత్రం 11 o'clock దాకా అయితే దర్శనానికి అయితే అలౌ చేస్తారు. సో మీరు ఎవరన్నా ఈవినింగ్ వచ్చేటోళ్ళు ఉంటే 11 లోపు వచ్చేటట్టు చూసుకోండి. నైట్ 11 వరకే దర్శనం అయితే అవైలబుల్ ఉంటుంది. సో టెంపుల్కి వెళ్ళి వచ్చే దారిలో అయితే మనకి డిష్ అయితే కనిపించింది. ఒరిస్సాలో ఫేమస్ డిష్ అసలు ఇది. దీని పేరేందో తెలియదు కానీ ఆయన చెప్తున్న అర్థమవుతుంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది ఆలూను కొంచెం మిర్చి అదొకటి ఇదొకటి వేసి అయితే వేసిరు. ఏడితే 30 రూపీస్ అయితే తీసుకున్నాడు. టేస్ట్ అయితే బాగుంది. మీరు కార్ పార్కింగ్ చేయాలంటే అక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, ఆ కమాన్ నుంచి అయితే మీరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మ్యాప్స్ పట్టుకొని వస్తే అలా ఎంటర్ అవుతారు. ఇలా లోపలికి వచ్చేసి ఇగో మీకు ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుందా, ఇగో ఇదే పార్కింగ్ బిల్డింగ్. మొత్తం 5 floors ఉంటాయి. పార్కింగ్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు 5 hours-కి. 5 hours తర్వాత ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పర్ అవర్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం నైట్ అంతా పెట్టుకున్న ఒక 100-150 అయితే అంతే. ఇదే మీకు పార్కింగ్ రేట్స్ అయితే చూడండి. కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 10 రూపీస్ పర్ అవర్ ఎక్స్ట్రా.